వస్తాయి. విశాఖపట్నంలో ఎందుకు పెట్టుబడి పెట్టాలి ఆలోచించండి. విశాఖపట్నంలో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? విశాఖపట్నంలో ఎందుకు పెట్టాలంటే విశాఖపట్నం ఇంటర్నేషనల్ రేంజ్లో ఇండియాలో ఒక విశాఖపట్నం అని ఇన్ని రోజులు అనుకుంటున్నారు కాబట్టి ఒకలాగా ఉంటుంది. కానీ భవిష్యత్తులో విశాఖపట్నానికి ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఏర్పడబోతుంది. ఓన్లీ ఐటీ సెక్టర్స్ వల్ల, ఇండస్ట్రీస్ వల్ల మాత్రమే కాకుండా విశాఖపట్నంలో ఉన్న హైపర్ ఫ్యూచర్స్ ఏంటంటే సముద్ర మార్గం ఉందండి. మ్యాక్సిమం దేశాలన్నిటికీ కూడా కనెక్షన్ కలిపే సముద్ర మార్గం ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి రవాణా ఈజీగా అయిపోతుంది. ఇంకా అయిపోతుంది. పోర్ట్స్ ఉన్నాయి, చాలా మట్టుకు పోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో వస్తుంది. అంటే ఎయిర్ మార్గం, ఎయిర్ ట్రాన్స్పోర్ట్, ఎయిర్ రవాణా అన్నీ కూడా మన విశాఖపట్నంలో అవైలబుల్గా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ ఫీచర్స్తో వస్తున్నాయి. ఆల్రెడీ ఉన్న ఎయిర్ మార్గం మళ్ళీ ఇంకా డెవలప్ చేస్తున్నారు. దాన్నే భోగాపురం ఎయిర్పోర్ట్ అనుకోవచ్చు. ఇంకోటి రోడ్ మార్గం. రోడ్లు ఇప్పుడు చూస్తే పెద్ద పెద్ద హైవేలు, పెద్ద పెద్ద రోడ్లు. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కారిడార్, బిగ్గెస్ట్ మంచి కారిడార్ ఒకటి ప్లాన్ చేశారు. అది కూడా వస్తుంది. అది 70 మీటర్లు అంటే 210 అడుగుల రోడ్డు. అవే కాదండి, 150 అడుగుల రోడ్లు, 80 అడుగులు, 60 అడుగుల రోడ్లు, చిన్న చిన్న పల్లెటూరులో కూడా పెద్ద పెద్ద రోడ్లు ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే విశాఖపట్నం ఎప్పుడైతే రవాణాకి ఈజీ అవుతుందో, అందరూ రావడానికి, అందరూ వెళ్ళడానికి అవకాశాలు ఎప్పుడైతే ఉంటాయో, వ్యాపార అభివృద్ధులు ఎక్కువ ఎక్కడైతే జరుగుతాయో అక్కడ డబ్బు పుడుతుంది. ఆ రవాణా డబ్బు పుడుతుంది. డబ్బు పుట్టడం వల్ల అభివృద్ధి చెందుతుంది ఆ ఏరియా. సో ఆ చుట్టుపక్కల భూముల రేట్లు బాగా పెరిగిపోతాయి. అందుకే ఈరోజు ఆ రేట్లు పెరగకముందే ఇప్పుడు ఆల్రెడీ చాలా కంపెనీలు రేట్లు పెంచడానికి భూములు అమ్మట్లేదు. సో ఇప్పుడు కొంతమంది అమ్ముతున్నారు. అలాంటివి మీరు క్యాష్ చేసుకోండి. అలాంటి ఒక మంచి ప్రాజెక్ట్స్ మీకు కావాలంటే నేను డెఫినెట్గా ఇస్తానండి. మన విశాఖపట్నం చుట్టుపక్కల మీ బడ్జెట్ ఎంతైతే అంతలో, ఉదాహరణకి భీమిలిలో రాబోయే 150 అడుగుల రోడ్డు దగ్గరలో ఒక ప్రాజెక్ట్ ఉంది. 200 గజాలు కొనాలంటే గజం 30,000 రూపాయలు, 60 లక్షల చిల్లర అవుతుంది. అది